రాజధాని పరిధిలో అంటే సిఆర్డీ లిమిట్స్ ప్రాంతంలో రాజధాని అమరావతి నుంచి 13 కిలోమీటర్ల దూరంలోనే మాకు కంచిచర్ల దగ్గర సిఆర్డీ లేఅవుట్ ఉందండి. అది ఎంపీ నంబర్ 9 2017లో వచ్చింది. మొత్తం 24 ఎకరాలు విస్తీర్ణం, 330 ప్లాట్లు వచ్చాయి. సిఆర్డీ నామ్స్ అంటే అన్ని 40 అడుగులు తార్ రోడ్లు, అట్లానే వాటర్ ట్యాంకు, పార్కులు, రెవెన్యూ ప్లాంటేషను, ఎలక్ట్రిసిటీ, ఓపెన్ డ్రైనేజీ, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ దాంట్లో కొనుక్కున్న వాళ్ళకి కంపెనీ తరఫున మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రొవైడ్ చేస్తామా లేదా అనే విషయం కోసం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గర ప్లాట్లు డబ్బులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసి మీరు వదిలేస్తే మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి ఆ వెంచర్లో ఉన్న ప్లాట్స్లో 20% ఆఫ్ ది ప్లాట్స్ని గవర్నమెంట్కి మనం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్టిగేజ్ చేసిన ప్లాట్స్ రిలీజ్ అవ్వాలంటే ఆ డెవలప్మెంట్ మొత్తం 100% కంప్లీట్ అయితేనే సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాతనే అమ్ముకునే అవకాశం మీరు ఉంటుంది. అప్పుడు దాకా మనం అమ్ముకోవడానికి ఉండదు. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ అప్రూవ్డ్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి బ్యాంకుల వాడు కూడా మనకి లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు ఎవరికి ఇస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత రెప్యూటెడ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, అట్లనే మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలు కానీ మాత్రమే ఇస్తారు. వీళ్ళకి ప్రజెంట్ మనం గజం 9,000 రూపాయలు పెట్టి అమ్ముతా ఉన్నాం. సుమారు 5,500 రూపాయల వరకు బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పటివరకు ఈ 330 ప్లాట్లో 130 ప్లాట్ల వరకు అమ్మాము. ఒక 100 ప్లాట్ల వాళ్ళు మా దగ్గర లోన్లు కూడా తీసుకున్నారు బ్యాంకు నుంచి. మిగతా ఒక 30 ప్లాట్లు కొనుక్కున్నాడు మాత్రమే ఫుల్ క్యాష్ కట్టి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ కొనుక్కుంటే మన కస్టమర్కి వచ్చే లాభాలు ఏంటి? ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా మారింది. ఈ అమరావతి డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ పూర్తి చేసుకొని ఓకే 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం మొదలుపెట్టబోతూ ఉన్నారు. దీనికి హడ్కోవాడ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇట్లాంటి సంస్థలన్నీ కలిసి ఒక 60,000 కోట్ల రూపాయల వరకు మన రాజధాని నిర్మాణ నిమిత్తం లోన్స్ సిఆర్డీ వాళ్ళకి శాంక్షన్ చేసి ఉన్నారు. ఓకే, గతంలో ఆగిపోయిన పనులు, ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న పనులు, వీటన్నింటినీ ప్రారంభించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీని ఇన్వైట్ చేయడానికి మొన్న వెళ్ళడం జరిగింది. ఇంకా డేటు ఫైనల్ అవ్వలేదు. వచ్చే నెల 15 నుంచి 19వ తారీఖు లోపల మోడీ ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చి ఈ పనులన్నీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసే అవకాశం వీలు ఉంది. ఓకే, లేకపోతే రాజధాని అమరావతి నుంచి మన ప్రపోజల్ వెంచర్ జగన్నాథపురం అంటే కంచిచర్ల సిటీ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతి నుంచి చూసుకుంటే ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత అమరావతి చుట్టూ విజయవాడ, గుంటూరు, అమరావతి, దీని చుట్టూ హైదరాబాద్లో లాగానే అంటే 8 వర్షాలతో అవుటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేస్తున్నారు. దీని విస్తీర్ణం సుమారు 189 కిలోమీటర్లు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 5 జిల్లా కలెక్టర్లకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ రైతుల నుంచి తీసుకునే ఖర్చు, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ఖర్చు ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వెంచరు అవుటర్ రింగ్ రోడ్డుకి బయట వైపు ఆనుకొనే ఉంది. అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఈ వెంచర్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు రాజధానిలో కేవలం 15 నుంచి 20 నిమిషాలు ఉండే అవకాశం కూడా దొరుకుతుంది. ఓకే, ఒకటి ఈ స్థలానికి ఉన్న ప్రశస్తం ఏంటంటే సిఆర్డీ లిమిట్స్లో ఎప్పటి నుంచో ఉంది, అంటే రాష్ట్ర రాజధాని పరిధిలో ఉంది. 1, 2 అవుటర్ రింగ్ రోడ్డుకి ఆనుకోని ఉంది. 3 ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉంది. ఓకే, ఇది కంచిచర్ల అంటే నందిగామ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నందిగామ నియోజకవర్గాన్ని, జగ్గయ్యపేట నియోజకవర్గాలని ఈ రెండింటిని కూడా అమరావతి కొత్త జిల్లాగా మార్చి అమరావతి కొత్త జిల్లాలో ఈ 2 జిల్లాలను మెర్జ్ చేద్దామనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి కొత్తగా ఇంకొక 6 జిల్లాలు పెట్టి మొత్తం 32 జిల్లాలు చేసే ఆలోచనతో ఉంది. అలా జరిగితే ఓకే ఇక్కడ ఎవరైతే మనం నమ్మి కొనుక్కుంటున్నారో వాళ్ళు కూడా రాజధాని జిల్లాలో అంతర్భాగం కాబోతూ ఉన్నారు. రాజధాని జిల్లాలో అంతర్భాగం అవటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే
సహజంగా రాజధానిలో రెవెన్యూ ట్యాక్సులు ఇవన్నీ ఉంటా ఉంటాయి. అవన్నీ ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఓకే, ఇంకొక లాభం ఏంటంటే మన అమరావతికి రైల్వే లైన్ అనేది లేదు. ఇప్పటివరకు అమరావతికి వెళ్ళాలంటే ఇటు విజయవాడ ఇటు గుంటూరు వచ్చి అక్కడ దిగి వెళ్ళాలి. మా రాజధాని అమరావతికి కూడా మీరు రైల్వే లైన్ ఇస్తే భవిష్యత్తులో రాజధాని ఇంకా అభివృద్ధి చెందిద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాడు కూడా ఓకే రైల్వే లైన్ శాంక్షన్ చేయడం అయిపోయింది. అట్లానే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ రైల్వే లైన్ కంప్లీట్ అయితే మనకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక రైల్వే స్టేషను, ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక రైల్వే స్టేషను, ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఇంకొక రైల్వే స్టేషన్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే నుంచి కూడా ఒక 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఓకే, విజయవాడ బస్ స్టాండ్ నుంచి చూసుకుంటా ఉంటే ఈ వెంచర్కి పోవడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మెదక్ వెళ్ళే బస్సులన్నీ ఇటు నుంచే వెళ్తూ ఉంటాయి. జమలాపూర్ వెళ్ళే బస్సులన్నీ ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. అట్లానే వీర్లపాడు అనే ఊరు ఉంది, అక్కడి నుంచి వెళ్ళే బస్సులన్నీ వెళ్తూ ఉంటాయి. అట్లానే ఆటోలు ఉన్నాయి. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ వెంచర్లో కొనుక్కునే వాళ్ళకు ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇది జగన్నాథపురం అనే విలేజ్ని ఆనుకొని ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అట్లానే 60-70 అడుగులని గ్రౌండ్ వాటర్ ఉంది, అది కూడా స్వీట్ వాటర్. అట్లానే విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, నాగపూర్ వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే ఆల్రెడీ రైతుల నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, టెండర్లు పిలవటం అయిపోయింది. ప్రజెంట్ రోడ్డు వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇది 6-7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే 2 నేషనల్ హైవేల మధ్యలో ఉంది మన వెంచర్. సిఆర్డీ మిస్లో ఉంది. ఓకే, అవుటర్ రింగ్ రోడ్ కానుకొని ఉంది. రైల్వే లైన్ కూడా దగ్గరగా ఉంది. ఓకే, రాబోయే రోజుల్లో అమరావతి కొత్త జిల్లాల అంతర్భాగం రాబోతూ ఉంది. మరీ ముఖ్యంగా మన విజయవాడ నుంచి చూసుకుంటే కేవలం ఒక 34-35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఓకే, సో ఇలాంటి అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న చోట మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూ మనం అమ్మే వాల్యూ గజం 9,000 రూపాయల వరకు నడుస్తూ ఉంది. ఇక్కడ 133 గజాల నుంచి ప్లాట్లు ఉన్నాయి. 165 గజాలు ఉన్నాయి, 200 గజాలు ఉన్నాయి, 250 గజాలు ఉన్నాయి. ఓకే, 350 గజాలు ఉన్నాయి. ఇంకా 1,500, 2,000, 1,250 గజాల్లో పెద్ద బిట్లు కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఉపయోగపడతాయని చెప్పి ఉంచాం. ఓకే, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా జనసమర్థతతో కూడుండే ప్రాంతంగా మారబోతూ ఉంది. ఓకే, అట్లానే ఇన్వెస్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడంతోనే ఈ ప్రాంతంలో భూముల విలువలన్నీ పెరిగాయి. కారణం ఏంటంటే గతంలో రాజధాని డిస్ట్రిబ్యూషన్స్ కాస్త ఇప్పుడు క్లారిటీ వచ్చింది, రేట్లన్నీ పెరిగాయి. ఎక్కడెక్కడో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, రేపు మోడీ వచ్చి ఈ అవుటర్ రింగ్ రోడ్డుకి ఈ రాజధాని పనులు కూడా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తే ఆటోమేటిక్గా ఈ భూముల విలువలన్నీ భారీగా పెరుగుతాయని చెప్పి ఏమండి రైతులు కానీ మన రియల్ ఎస్టేట్లో చేసేవాడు కానీ అందరూ భావిస్తూ ఉన్నారు. ఇది సో ఇన్వెస్ట్మెంట్కి కానీ భవిష్యత్తులో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక అద్భుతమైన లొకేషన్గా మాత్రం ఖచ్చితంగా వెలుసుకుంటుంది. మళ్ళాంటి వాడడం రాజధానిలో ప్లాట్లు కొనాలంటే సుమారు 60-70 వేల రూపాయల వరకు నిలుస్తూ ఉంది చదరపు గజం. ఓకే, ఇంకా కాస్త కొద్దిగా దూరం వెళ్ళి కొనాలన్నా 25,000-30,000 రూపాయల మధ్య నడుస్తూ ఉంది. రాజధానికి దగ్గరగా ఉంది, ఒక 20 నిమిషాల లోపే రాజధాని ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చదరపు గజం 9,000 రూపాయలు దొరుకుతూ ఉంటే అతి తక్కువ ధరకే దొరుకుతున్నట్టు లెక్క. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోగలిగితే ఓకే, సో చక్కగా కొనుక్కున్న మన కస్టమర్స్కి ఇల్లు కట్టుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి అందరికీ మేలు జరిగే అవకాశం వీలు ఉంది.